వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. తిరుపతి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సాంకేతిక ఆటంకం ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సర్ 2026 యాప్ మొరాయించడంతో ఆన్లైన్ ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల్లో బిఎల్ఓలు, బిఎల్ఏలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్ ఓపెన్ కాకపోవడంతో వివరాల నమోదు సాధ్యం కాక ఓటర్లు సుదీర్ఘంగా వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం దరఖాస్తులను మాన్యువల్ గా స్వీకరిస్తున్న సిబ్బంది సాంకేతిక సమస్యను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించి యాప్ సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను రజని, ఆమె కుమార్తె గౌరీ, కోడలు మధుగా పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో 3 ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ తగాదలే ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ చేసిన రోడ్డు మీద వచ్చాను టైం కాలేదు. ఏదన్నా చేస్తాను సార్ కోరుకున్నప్పుడల్లా. వాళ్ళ అమ్మగారు అన్నం తినలేదు, మామూలుగా వాళ్ళ అమ్మ దగ్గర ఉంచారు. మన ఆనందం లేదు, నేను ఉంటానని ఉన్నాను. నేను నిన్న దించేసి కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తే సాయంత్రం రా, నేను వస్తాను, సాయంత్రం వచ్చేస్తాను అన్నాను. అంటే నేను బ్యాంక్ కాడ కత్త తీసుకుంటాకి వెళ్ళాను. స్కూల్ వచ్చింది, నేను వచ్చాను. మీ ఆవిడ కొత్తలో 2 రోజులు అయింది. మీ ఆవిడ వచ్చి ఇక్కడికి 2 రోజులండి. నేను సాయంత్రం నేను మధ్యాహ్నం తీసుకొచ్చాను. మీకు ఎవరు చేశారు ఫస్ట్? మా కాల్ చేశాను. మంచిగా అత్తయ్య చెప్తుంది, నేను ఆపలేను, రమ్మని తీసుకొచ్చాను. చెప్తున్నా ముగ్గురే, మా మాయగారు తాయిపని కూర్చుంది. స్కూల్కి పంపించారు. చూసుకొని మా మాయ పంపించిన తర్వాత నేను 3 రోజులు మొన్న 4 రోజుల క్రితం గొడవ అయిందండి ఇంటికాడ. అయితే స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మా అమ్మగారు, మా సిస్టర్ గారు, మా మధు గారు కంప్లైంట్ ఇచ్చారు, మా వైఫ్. అయితే కంప్లైంట్ ఇచ్చిన ఏఎస్ఐ గారు ఇంటికి రావద్దని చెప్పారు. అయితే నన్ను ఇంటికి ఫామ్ హౌస్ వండుకున్నారు, నన్ను ఇంటికాడ అయితే వద్దన్నారు. అయితే నేను ఇవాళ ఈ రోజు పన్నెండే నేను పని కోసం వచ్చానండి. పని చేయడానికి వస్తే మార్నింగ్ నేను 7:30, 48 కల్లా నేను పనికి వచ్చాను. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసరి గేట్ తాళం వేసేసరికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసరికి వచ్చాము. నేను 3 రోజులు మొన్న 4 రోజుల క్రితం పోలవరం జిల్లా రంపచోడవరంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అర్కా రెస్టారెంట్ జరిగిన ఈ సమాచార సేకరణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నాగబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. సామాన్య కార్యకర్త సైతం నాయకుడిగా ఎదిగేందుకు అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప కార్యాచరణతో కూడిన అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డు, ఆధారు, ఫోటోలు, సేవా కార్యక్రమాల వివరాలతో జనసైనికులు, వీర మహిళలు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేము పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, పార్లమెంట్ స్థాయిలో రకరకాల కమిటీస్ వేస్తూ ఇన్ఛార్జీలుగా, లేకపోతే కమిటీలో మెంబర్స్గా, అది ఇతర కమిటీస్ చాలా ఉన్నాయి. ఈ కమిటీస్లో సమర్థులైనటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని దీనిలో తీసుకోవటానికి, వాళ్ళని ఎవరున్నారని చెప్పి వాళ్ళు సేకరించడానికి వాళ్ళ వివరాలు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ వీళ్ళందరూ ఈ కమిటీ మెంబర్స్ దాదాపు 30 మంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఏదో పనుల మీద ఉన్నారు. సో నన్ను ఒక పరిశీలకుడిగా పంపించారు. సో మాకు ఇంతకాలం ఏంటంటే చాలా కాలం పాటు ఎంతో కాలం పనిచేసిన మా కార్యకర్తలందరికీ, వీర మహిళలందరికీ ఒక పార్టీలో ఇంకొంచెం వాళ్ళని
యాక్టివ్ పొజిషన్లో ఇంకొంచెం బలంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో చాలా ఒకేసారి భారీ స్థాయిలో మేము ఈ కమిటీస్ వేస్తున్నాం. అంతకుముందు ఉన్న కమిటీస్ ఎన్నున్నా సరే ఇది ఒక అథెంటిక్గా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పర్యవేక్షిస్తారు. ఎవరెవరైతే ఈ కమిటీస్లో వాళ్ళ పేర్లు ఇచ్చారో రకరకాల పొజిషన్స్కి కమిటీస్లో వాళ్ళందరినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మాకు ఇంతకాలం పాటు ఎంతో కష్టపడిన మా కార్యకర్తలందరికీ ఒక బలమైనటువంటి ప్లాట్ఫామ్, ఇంకా బలమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. జనసేన అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్ అయినా వాళ్ళని వివిధ శాఖల్లో తీసుకోవటం వల్ల, వివిధ కమిటీస్లో తీసుకోవటం వల్ల వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు. సో వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారనేది అది సేకరించడానికి మేము వచ్చాము. నన్ను పరిశీలకుడిగా చేశారు. సో జనసేనని మరింత బలంగా బాధ్యతగా అలాగే చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నలంద కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్లలో ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా కారు టైర్ ఒక్కసారిగా పంచవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మంగళగిరి సమీపంలోని నూతకి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారికి చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ కమిటీల బాధ్యులు పూల ప్రభాకర్, నారా బాలలోకేష్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు వివిధ కమిటీల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యకర్తల అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును మరో 2 రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఉద్యమీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళని మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఆసక్తి ఉన్నటువంటి ఉద్యమీ సభ్యత్వం కలిగిన సభ్యులందరూ కూడా ప్రస్తుతం కమిటీలలో 23 విభాగాల్లో వాళ్లకు ఆసక్తి ఉన్న మేరకు వాళ్ళు దరఖాస్తులు అందజేస్తున్నారు. ప్రస్తుతానికి 1300 పైచీలకు దరఖాస్తుల్ని అందజేశారు. ఇక ఈ 2 రోజులు కూడా శనివారం ఆదివారం కూడా పొడిగించారు కాబట్టి ఈ మహా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కూడా సనాతన నారసింహ వారాహి గణాన్ని కూడా ప్రత్యేకంగా ఈ కమిటీలో చోటు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సనాతన ధర్మాన్ని కూడా మనం పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దాని వైపు కూడా అడుగులు వేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. సత్యసాయి జిల్లా కదిరిలోని STSN డిగ్రీ కళాశాలలో వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ కొత్త భవనం ఎదురుగా బృహంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరు, SP, ఎమ్మెల్యే, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. జిల్లా విద్యార్థుల పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో రాణించేందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని, యువత వివేకానందుడి ఆశయాలను ఆచరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కలెక్టర్ గారి ఆలోచన సాకారం కావాలని చెప్పేసి ఆయన మొదటికి ముందుకు వస్తే మన వంతు కానీ మన ప్రాంతంలో చేస్తామంటే అని చెప్పేసి డిగ్రీ కాలేజీలో పోలీస్ సెలక్షన్ కూడా మనము ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, కోచింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చాము. దాదాపు 3 నెలల పాటు ఇచ్చుకుంటాం. అప్పుడు మనకు ఉన్నటువంటి శక్తి తక్కువ, యాజ్ అన్ ఇండివిజువల్ ఇవ్వగలిగాం వ్యక్తిగతంగా. ఈ రోజున ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారి ఆలోచన కావచ్చు, ప్రభుత్వం యొక్క మద్దతు కావచ్చు ఉన్నప్పుడు ఏదో ఒక ఏరియాలో మా వంతుగా మేము పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఒక నమ్మకంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పిల్లలకు మామూలుగా ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసేది సివిల్ సర్వీస్ వాళ్ళతోనే చేస్తారు. ఎక్కువగా వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది. మీరందరూ అదృష్టవంతులు. మా జీవితంలో అయితే
ఐపీఎస్ వచ్చేసి మనకి ఇటువంటి వేదికని ఆవిష్కరించడం అనేది నాకు జరగలేదు. మీ అదృష్టం అది పిల్లలకి. అద్భుతమైనటువంటి వ్యక్తులు, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, జీవితంలో వాళ్ళను వాళ్ళు నిరూపించుకున్నటువంటి వ్యక్తులు, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు. మీ జీవితాన్ని ప్రారంభించాలనే సమయం ఆసన్నమైనప్పుడు దానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరి అదృష్టం. అది కూడా మన నియోజకవర్గంలో మొదలు పెట్టడం అనేది మా నియోజకవర్గ అదృష్టం. అందుకని ఇద్దరు అధికారులకు కూడా మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు. కలెక్టర్ గారి తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఉదయం తన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 54 వినతులను ఆయన స్వీకరించారు. ఇందులో మున్సిపల్, అటవీ, విద్యుత్, రెవెన్యూ, విద్య, ఆరోగ్య శాఖలతో పాటు సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. జనవాణికి వచ్చిన ప్రజా సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మరియు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇది బాగుంది వీడియో బ్లాగ్ ఫ్రేమ్ అదే అందుకని ఈ రంగా గారి పుట్టినరోజు ఒక పండగ వాతావరణంలో తిరుపతిలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రంగా గారు బడుగు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జనసేన శ్రేణులు నిరసనకు దిగాయి. ఏలూరు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడా శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన వీర మహిళ ఫాతిమా రాణి ఆధ్వర్యంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజంలో వ్యక్తులను టార్గెట్ చేస్తూ కుటుంబాలను లాగడం సరికాదని హితవు పలికారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు కోరుతూ ఆమె సిలువను చేతపట్టి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి మౌన దీక్ష చేపట్టారు. అమ్మా ప్లకార్డులు పైకెత్తండి. పెదకాకాయ శివాలయంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పీపీజీఎల్ షెడ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాతలైన పెద్ది భాస్కరరావు, ధర్మపత్ని భవానీదేవి, ఆమె కుమారుడు రేయన్, కుమార్తె రితన్య కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్, సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. చెప్పాడు
విజయవాడలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం క్షత్రియ సేవా సంఘం, క్షత్రియ మహిళా సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విజయవాడలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందిన నిపుణులైన వైద్యులు శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా మహిళలకు 30,000 రూపాయల విలువైన వివిధ రకాల వైద్య పరీక్షలను ఇక్కడ ఉచితంగా అందిస్తుండటంతో నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. ఈసీజీ మీడియాకు అన్నీ చేస్తున్నారు. నా పేరు ఆంజనేయరాజు. క్షత్రియ సేవా సంఘం 129వ జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సంఘం మహిళా సంఘం సహకారంతో, అలాగే క్షత్రియ సేవా సంఘం, యువన సంఘం అందరం కలిసి ఇవాళ లేడీస్ అందరికీ కూడా అనేక రకాల అయినటువంటి వ్యాధులు వస్తున్నాయి. అవన్నీ అవేర్నెస్ ప్లస్ టెస్టులు చేసి ఫ్రీ మెడిసిన్ ఇద్దామనే ఉద్దేశంతో సంఘం, క్షత్రియ సేవా సంఘం నిర్వహిస్తున్నప్పటికీ కూడా కులమతాలకు అతీతంగా చేద్దామనే సత్సంకల్పంతో, అల్లూరు వారి స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్కువగా విరివిగా ఇవాళ చాలామంది చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. పబ్లిక్ నుంచి ఎంతో డిమాండ్ ఉంది. ఎందుకంటే లేడీస్ ఇవాళ చూస్తే గ్యాస్, హార్ట్, న్యూరో, ఇలాగే క్యాన్సర్ ఒకటి, చాలా ఇబ్బందికరమైన గర్భాశయం నుంచి వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ నివారించడం కోసం ఫస్ట్ స్టెప్గా ఇవాళ మా మహిళా సంఘం చొరవ తీసుకొని చేస్తూ ఉంది. దీనికి చాలామంది ఇవాళ ఊహించినంత స్థాయిలో ఇంతమంది లేడీస్ వచ్చి ఇవాళ జెంట్స్తో సహా చేస్తున్నారంటే నిజంగా మా గర్వకారణం. ఇది ఉపయోగించుకొని అల్లూరు వారి స్ఫూర్తితో మా యువజన సంఘం కూడా నెక్స్ట్ టైం చేసి క్షేమ సంఘం నుంచి ఇలాగే మా విజయరామరాజు గారు చొరవ తీసుకున్నారు. దీనికి సేవా సంఘం పెద్దలు విజయరామరాజు గారు, అలాగే అప్పలరాజు గారు, మహిళా సంఘం నుంచి కళ్యాణి గారు, అనీషా వర్మ గారు, ఇలాగే మిత్ర బృందం డాక్టర్ ప్రబలిక నాయకత్వంలో వీళ్ళందరూ చేస్తున్నారు. ఇది ఎంతో అన్ని రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల్లో కూడా ఇవాళ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సేవా రూపేణ వెళ్ళాలనే ఉద్దేశం, సదుద్దేశం మాకు కలిగింది కాబట్టి దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. నా పేరు ఉద్దరాజు విజయరామరాజు, జనరల్ సెక్రటరీ క్షత్రియ సేవా సంఘం అండి. అల్లూరు సీతారామరాజు గారి 120వ జయంతి సందర్భంగా మల్టీ స్పెషాలిటీ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య చాలామంది క్యాంపులు పెడుతున్నారు. వాటిల్లో ఏంటంటే బీపీ, షుగర్లు, థైరాయిడ్ అని చెప్పిన నామినల్ టెస్టులు చేస్తున్నారు. దానివల్ల జనాల్లో కూడా రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా గమనించి కులమత అతీతంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పినని దగ్గరగా ఒక మహిళలకి ప్రత్యేకంగా 40 to 65 years వయసు గల వాళ్ళకి 25,000 నుంచి 30,000 రూపాయలు విలువ చేసే టెస్టులను ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఇది అందుకే మహిళలందరూ కూడా కొద్దిగా భారీ ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి కారణమైంది. అలానే సాధారణ ఆరోగ్య పరీక్షలు కానీ ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల లేనటువంటి క్యాంపులు కన్నా కూడా కొద్దిగా వినూత్నంగా పెట్టి ఎంత విజయం సాధించడానికి కారణం జరిగింది కోరుకుంటున్నాను. జోహార్ అల్లూరి. నా పేరు కళ్యాణి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి. ఆ సందర్భంగా మా క్షత్రియ సేవా సంఘం, మహిళా సంఘం కలిపి మెడికల్ క్యాంపు చేయటం జరిగింది. దానికి అందులో ఆడవాళ్ళకి ఉపయోగపడే స్క్రీనింగ్ టెస్ట్, ప్యాప్సిమమ్ క్యాన్సర్ టెస్టు, ఇలాంటివన్నీ ఆడవాళ్ళందరూ భారీ ఎత్తున వచ్చారండి. వాళ్ళు దాని గురించి జెంట్స్కి కూడా బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ప్రజలందరూ ఇవన్నీ ఉపయోగించుకోవటం వల్ల వాళ్ళు ముందు స్టెప్గా వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే తర్వాత డాక్టర్లు ఫస్ట్ కన్సల్టే ఫ్రీ కూడా వాళ్ళకి ఉపయోగ జరుగుతుంది.
నెల్లూరు జిల్లా కావలిలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వంగవీటి మోహనరంగ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి హాజరై రంగా విగ్రహానికి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మోహనరంగ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా రంగా యువసేన ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే గొడుగులను పంపిణీ చేశారు. ఓకే సార్. మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి కాదు. పెట్టకూడదు వానకి కూడా వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి మనసున్న వ్యక్తి యొక్క విగ్రహం భావంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మోహన్ రంగ గారి విగ్రహ కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అంటే పేదవారి కోసం, అతడి అందరి కోసం, జానుడి స్థలం కోసం అసలు రాసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. వారిని మనం అందరం కూడా స్మరించాలి. ఇప్పుడు కూడా వారి గురించి మౌనాలు చేస్తారు. వారు చూపిన మార్గం, వారు సాధించిన విజయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అన్ని ప్రభుత్వాలు నాటి పోకపోతే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు దాని స్థలంలో ఉండేటువంటి స్థలానికి ప్రభుత్వాలు నాటిపోతుంది. దాని సృష్టికర్త వంగవీటి మోహన్ రంగ గారు. వారు దీర్ఘవ్యాప్తమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదల బడుగు బలహీన వర్గాలు, కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. కృష్ణానది పొంగినప్పుడల్లా కూడా కృష్ణానది ప్రాంతాలన్నీ, మిగతా ప్రాంతాలన్నీ కూడా మునగలిపోతున్నాయి. వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని నక్కలపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జన సైనికులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు.
పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకునేది లేదని, నిందితుడిని వెంటనే రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. అసలు వీళ్ళు హీరోలు చేస్తున్నారట. రైట్, ఇవి ఇప్పటివరకు నా పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.